హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ హౌస్ ఆఫ్ కిచెన్లో. ఈరోజు మనం అచ్చం వెండిలా మెరిసిపోయే అన్ని ఫంక్షన్స్లో గ్రాండ్ లుక్నిచ్చే జర్మన్ సిల్వర్ పూజా తాళి సెట్ గురించి తెలుసుకుందాం. ఇది మోస్ట్ యూస్ఫుల్ వీడియో, ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఇది సిల్వర్కి రీప్లేస్మెంట్గా జర్మన్ సిల్వర్ని యూజ్ చేసుకోవచ్చు. అందరూ అన్ని వస్తువులని వెండితోని చేపించుకోలేరు, అంటే అంత బడ్జెట్ని ఎఫర్ట్ చేయలేరు. అలాగే అన్ని వస్తువులని వెండితో చేపించుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి, అలాగే ఫంక్షన్స్లో గ్రాండ్గా యూజ్ చేసుకోవడానికి ఈ జర్మన్ సిల్వర్ యూజ్ అవుతాయి. మరి మనం లేట్ చేయకుండా ఈ జర్మన్ సిల్వర్ పూజా తాళి సెట్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న బాక్స్ ఇదేనండి, జర్మన్ సిల్వర్ పూజా తాళి సెట్. దీన్ని మనం ఆరాధన పూజా సెట్ అని కూడా అంటారు. ఇక్కడ మనకి కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేశారు, సెమోరా అని. ఇక్కడ ఈ పిక్లో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ వస్తాయి. అలాగే ఇక్కడ మనకి 13 పీసెస్ సెట్ అని ఇచ్చారు కదా. మొత్తం ఈ బాక్స్లో 13 పూజా ఐటమ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు చూడండి, స్టెయిన్ ఫ్రీ అని, అలాగే లో మెయింటెనెన్స్ అని, అలాగే సిల్వర్ కంటే కూడా షైనింగ్ ఎక్కువగా ఉంటుందని ఇచ్చారు. అలాగే కాస్ట్ వైజ్ చూస్తే ఇక్కడ 2500 రూపీస్ అని ఇచ్చారు. కానీ దీని ఒరిజినల్ ప్రైస్ మనకి 50% ఆఫర్లో 1250 రూపీస్కే వస్తుంది. కాస్ట్ వైజ్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుంది, మనం అందరూ ఎఫర్ట్ చేసేలా ఉంటుంది. దీని ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. పూజా సెట్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో స్టోర్ చేసి ఇచ్చారు. ఈ బ్యాగ్ మనకి పూజా సెట్ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పూజా సెట్ని దాచుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తుంది జర్మన్ సిల్వర్ పూజా తాళి సెట్. ఇది నేను కొని 1 ఇయర్ కూడా అవుతుంది. చాలాసార్లు యూజ్ చేశాను, ఏం ప్రాబ్లం రాలేదు. అంటే షైనింగ్ తగ్గటం, కలర్ పోవటం ఇలాగా ఏం ప్రాబ్లం రాలేదు. ఇక్కడ మనకి 13 ఐటమ్స్ మనకి ఇచ్చారు. ఒకటి ప్లేటు, కలశం, పంచపాత్ర, ఉద్దరణి, అలాగే 2 దీపం ప్రమిదలు, గంట, హారతి స్పూను, పసుపు కుంకుమలు వేసుకోవడానికి గిన్నెలు, అలాగే ధూప్ స్టిక్ స్టాండు, ఇలా మనకి 13 ఐటమ్స్ ఇచ్చారు. అందరికీ డౌట్ ఉండొచ్చు, మనం సిల్వర్ అయితే పీతాంబరి పౌడర్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకుంటాము. మరి జర్మన్ సిల్వర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని. మనం రెగ్యులర్గా సిల్వర్ ఐటమ్స్ ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో పీతాంబరితో, సేమ్ అలానే ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా పీతాంబరితో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వెట్ క్లాత్ ఒకటి తీసుకొని తుడిచి ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఎటువంటి మరకలు పడకుండా ఉంటాయి. మళ్ళీ మనం కవర్స్లో ప్యాక్ చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా, ఎన్ని రోజులైనా షైన్ తగ్గకుండా ఇలానే కలర్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పూజా తాళి సెట్లో ఒక్కొక్క ఐటెం గురించి తెలుసుకుందాము. ముందుగా మనం ప్లేట్ చూద్దాము. ప్లేట్ అయితే మనం తినే భోజనం ప్లేట్ కంటే కూడా పెద్ద సైజులో ఉంది. ఇందులో మనం ఫ్లవర్స్ కానీ లేదా దేవుడి దగ్గర ఏదైనా తాంబూలం, చీర, ప్రసాదం ఇలా అన్నీ ఒకేసారి ఈ ప్లేట్లో పెట్టుకోవచ్చు. ఈ ప్లేట్ మనం వంచినా కూడా వంగట్లేదు, చాలా స్టిఫ్గా ఉంది. ప్లేట్ అయితే డిజైన్ మనకి ప్లెయిన్గా కాకుండా కట్ వర్క్లో ఇచ్చారు. ఈ ఒక్క ప్లేట్ మనం విడిగా తీసుకోవాలంటే కూడా మనకి చాలా కాస్ట్ పడుతుంది. అంటే రీజనబుల్ ప్రైస్లోనే మనకి సెట్లో అయితే చాలా తక్కువగా వచ్చింది. తర్వాత మనం కలశం చెంబు చూద్దాము. ఈ కలశం చెంబు మరీ చిన్నగా లేకుండా అలా అని పెద్దగా లేకుండా మీడియం సైజులో ఉంది. కలర్ అయితే చాలా బాగుంది. మనకి ఈ కలశం చెంబుని ఓన్లీ కలశానికే కాకుండా మనం కొబ్బరి నీళ్ళ ప్రసాదం కోసం, లేదంటే ఏదైనా పూజ కోసం వాటర్కి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ పంచపాత్ర అలాగే ఉద్దరణి ఈ 2 చాలా బాగున్నాయి. పంచపాత్రని తులసి నీళ్ళకు కానీ, పూజకి ఏదైనా వాటర్కి కానీ యూస్ చేసుకోవచ్చు. సైజ్ అయితే మరీ చిన్నదిగా కాకుండా మీడియం సైజ్ ఇచ్చారు. పంచపాత్ర, ఉద్దరణి 2 చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ 2 బౌల్స్ ఇచ్చారు పెయిర్గా. ఇందులో పసుపు, కుంకుమ, లేదంటే దేవుడికి నైవేద్యంగా పులిహోర, పొంగలి ఇలా పెట్టుకోవచ్చు. ఇవి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయండి, వంచినా కూడా వంగట్లేదు. ఇవి ప్లెయిన్గా కాకుండా డిజైన్గా కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి పెయిర్గా 2 దీపపు ప్రమిదలు అయితే ఇచ్చారు. ఇవి చాలా చిన్నగానే ఉన్నాయి. ఇందులో ఆయిల్ అయితే మనకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్కి మించి ఎక్కువగా పట్టదు. చూడటానికి ముచ్చటగా ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ మనకి ధూప్ స్టిక్ స్టాండ్ ప్లెయిన్గా కాకుండా పద్మం మోడల్లో ఇచ్చారు. యాష్ పడినప్పుడు బయటపడకుండా ఇందులోనే పడేలాగా ఇచ్చారు. ఇక్కడ మనకి 6 ధూప్ స్టిక్స్ వరకు పెట్టుకోవచ్చు. మోడల్ అయితే చాలా బాగుంది. రెగ్యులర్గా కూడా మనం పూజా రూమ్లో యూజ్ చేసుకోవచ్చు. హారతి గంట, మనకి హారతి గంట అయితే లైట్ వెయిట్లో కాకుండా వెయిట్గానే ఇచ్చారు. లైట్ వెయిట్లో ఉంటే గంట మోగదు కాబట్టి కొంచెం వెయిట్లోనే ఇచ్చారండి. గంట అయితే చాలా బాగుంది. రెగ్యులర్గా కూడా మనం పూజా రూమ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పెయిర్గా 2 చిన్న చిట్టి గిన్నెలు ఇచ్చారండి. ఇందులో మనం పసుపు, కుంకుమ, లేదనుకుంటే ఏదైనా అక్షంతలు, విభూది ఇలా పెట్టుకోవచ్చండి. ఇవి చూడటానికి కూడా మనకి పలచగా కూడా ఏం లేవు, కొంచెం మందంగానే ఉన్నాయి. పూజా హారతి స్పూన్ కూడా చాలా బాగుందండి. దీన్ని మనం రెగ్యులర్గా పూజ రూమ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్గా కాకుండా డిజైన్లా ఇచ్చారు. చూడటానికి పలచగా అనిపిస్తుంది కానీ పలచగా లేదు, స్ట్రాంగ్గానే ఉంది. ఇక్కడ చూపించిన ఈ తాళిలో ప్రతి ఒక్క ఐటము స్ట్రాంగ్గానే ఉన్నాయండి, పలచగా ఏమీ లేవు. అలాగే ప్లెయిన్గా కూడా ఏవి ఇవ్వలేదు, డిజైన్తోనే ఇచ్చారు.
ఈ జర్మన్ సిల్వర్ పూజా తాళి సెట్ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో పూజలకి, వ్రతాలకి, ఏదైనా ఫంక్షన్స్కి యూస్ చేసుకోవచ్చు. మనం రియల్గా కనుక సిల్వర్ పెట్టుకుంటే ఫంక్షన్స్లో పోయినా కానీ మళ్ళీ కొనుక్కోవాలి లేదంటే చేపించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఈ పూజా సెట్ నేను హైదరాబాద్ సనత్ నగర్లో ఆగ్రోమిక్లో తీసుకున్నాను. ఈ సెట్ మనకి ఇప్పుడు ఓన్లీ ఆగ్రోమిక్లోనే కాకుండా మీషోలో లేదంటే బేగం బజార్ ఇలాంటి స్టోర్స్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. తప్పకుండా ఈ పూజా తాళి సెట్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.